హరే కృష్ణ. హర హర మహాదేవ. శంభో శంకర. అఖండ తాండవం ఖండితమైన భారతంలో ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు ఎలా ఉండాలని మనకి చెప్పడానికే, మన బాధ్యతను విస్మరించకూడదని చెప్పడానికే అఖండ సినిమా వచ్చింది. ఆ భావనే మాకు కలిగింది ఆ సినిమా చూసినప్పుడు. అఖండ 2 అద్భుతంగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మీరు పార్టీలు, కులాలు, ప్రాంతాలు పక్కన పెట్టి ఇది నా దేశం, ఇది నా ధర్మం అని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఏ సినిమా అయినా సరే ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అఖండ విజయం సాధించడం కోసం మనం ఏదో ప్రమోషన్ చేయడం అని కాదు. అది ఏ సినిమా అయినా మనం చాలా దేశభక్తి, దైవభక్తి సంబంధించినటువంటి ఏదైనా మనం రక్షించుకోవడానికి, మనం కాపాడుకోవడానికి, మన ధర్మ విషయంలో, మన సాంప్రదాయాల విషయంలో మనం ముందుకెళ్ళడానికి ఇదొక మనం చేయగలిగే పని, మన చేతిలో పని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులారా, బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 మనం చూడడం యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ తెలుగు అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పాను. భారత్ మాతాకి జై, అఖండ భారత్కి జై. జై శ్రీరామ్.